బ్రష్ ప్లాస్టిక్ వాడకూడదు, ఇప్పుడు రెగ్యులర్‌గా వాడే ఈ బ్రష్‌లు వాడకూడదు అంటున్నారు. తర్వాతేమో చార్కోల్ వచ్చాయి ఇంకొంచెం స్మూత్‌గా ఉండడానికని అలాంటివి వాడుతూ ఉన్నారు. ఇప్పుడు అసలు అది వాడొద్దు అంటున్నారు. ఎలా చేయాలి? టోటల్గా మీడియం బ్రషెస్, ఐదర్ హార్డ్గా ఉండకూడదు బ్రిషల్స్, లేదంటే సాఫ్ట్గా ఉండదు. సాఫ్ట్ అనేది ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఆల్రెడీ జరుగుతున్న వాళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిగుల్ సర్జరీ అయింది, వాళ్ళకి సాఫ్ట్. లేదు అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, వైర్స్ క్లిప్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి సాఫ్ట్. సో స్పెసిఫిక్గా ఇండికేట్ చేస్తే కానీ తీసుకోకూడదు, లేదు అంటే మీడియం బ్రషెసే వాడాలి. ఓకే. చిన్నప్పటి నుంచి 2 టైమ్స్ బ్రష్ చేసుకునే వాళ్ళల్లో ఈ గమ్స్ లేదంటే టీత్ మొత్తం హెల్తీగా ఉంటాయా? సమస్యలు రాకుండా ఉండవు. 2 టైమ్స్ బ్రష్ చేస్తారు కదా, ఉండవు. దానివల్ల లాస్ ఉంటుందా? వాళ్ళు ఏం చేస్తారంటే 2 టైమ్స్ బ్రష్ చేయాలి కదా అని చెప్పి గట్టిగా తోమడము, ఒక సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేట్ ఉంటుంది. కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే పేషెంట్ రైట్ హ్యాండెడా లెఫ్ట్ హ్యాండెడ్ అని కూడా చెప్పేస్తాం టూత్ చూసి. ఏంటంటే రైట్ హ్యాండ్ పెట్టి లెఫ్ట్ సైడ్ ఖరాబ్ చేస్తారు మొత్తం, ఈ సైడ్ అంతా ఖరాబ్, లెఫ్ట్ హ్యాండర్ ఏమో రైట్ సైడ్ అంతా ఖరాబ్ చేస్తారు. ఎఫెక్టివ్ నేను 2 టైమ్స్ చేస్తున్నాను, 15 మినిట్స్ చేస్తున్నాను, నా పళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయని గొడవ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే 2 టైమ్స్ చేస్తున్నారు కదా అని చెప్పి హెల్దీగా ఉంటుందని ఏం లేదు. ఓకే. మా మిత్సే మీరు క్లియర్ చేయాల్సింది. ఇలా 2 టైమ్స్ చేసేటప్పుడు 1 టైం విత్ పేస్ట్, 1 టైం వితౌట్ పేస్ట్ అనేది ఒక బిలీఫ్. అది కరెక్టేనా? 2 టైమ్స్ అబ్రెసివ్స్ వాడాల్సిందే. 2 టైమ్స్ అబ్రెసివ్స్ వాడాల్సి. అబ్రెసివ్స్ ఐదర్ పేస్ట్ ఫామ్ కానీ లేదంటే పౌడర్ ఫామ్ కానీ, కంపల్సరీ పేస్ట్ ఉండాలి, మీడియేటర్ ఉండాలి. వితౌట్ వాడితే ఇంకొంచెం ఎనామిల్ ఎఫెక్ట్ ఉంటుందా? ఏముండదు. అంటే మనకి ఏంటంటే అబ్రెసివ్స్ ఉండవు. ఇప్పుడు డైరెక్ట్గా బ్రష్ చేసేదానికి ఏంటంటే ఓన్లీ బ్రిజిల్స్ వచ్చి ఆ ప్లేస్లో క్లియరెన్స్ ఉంటుంది. ఇదైతే కొంచెం కెమికల్ ఫ్లోరైడ్ కంటెంట్ అవన్నీ హెల్ప్ చేస్తాయి అనమాట బ్రషింగ్ ఎఫెక్టివ్నెస్కి.